బాబు గారు మాకు ఇప్పుడు వరకు పథకం అందల ఆ. ఉచిత తీసుకుంటున్నారు కానీ అవి కూడా ఆపేశారు. ఉమ్. అవి కూడా ఏం లేదు మాకు. గ్యాస్ బండ్లు అన్నారు, ఉమ్. 24 గంటల్లో మీ రిటర్న్ డబ్బు పడతాయి అన్నారు. ఇంతవరకు ఒక్క ఫ్రీ కదా రూపాయి అయి? ఉమ్. ముందు సబ్సిడీ. ముందు సబ్సిడీ ముందు డబ్బు కట్టాలి, తర్వాత 24 గంటల్లో మాకు డబ్బులు పడిపోతాయి అన్నారు. ఉమ్. మరి మనం తీసుకున్నాం, అవి ఇంతవరకు పడలా. మరి 24 గంటలు దాటిందా? 3 రోజులు అవుతుంది తీసుకుని, ఇంకా పర్లేదా? పడలా. ఓకే. కొంతమందికి ఏం పడ్డాయి అంటున్నారు, కొంతమందికి ఏం పడలా. మరి అది మరి పడతాయా పడలేవా అనేది తెలీదు. ఉమ్. ఇంకా చెప్పిన పథకాలు ఇంతవరకు ఒకటి కూడా అమలు చేయలే. ఇంకొకటి కూడా ఫ్రీ బస్సు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఆ, రైతు భరోసా అన్నారు, ఉమ్. రైతులకు 20,000 అన్నారు, ఏం పడలా. మరి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్న ఇప్పుడు? పోలీసు వ్యవస్థ అయితే ఇప్పుడు మాకైతే పెద్ద ఇబ్బంది లేదండి. పోలీసు వ్యవస్థ బయట సాట అంటే వాళ్ళ ఇష్టానుసారంగా జరుగుతుంది, ఉమ్. కాదంటలేదు. మీ కాడైతే మా కాడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. మన వరదకి ఇల్లు మునిగిపోయినా ఏవో 4 పేర్లు రాశారు కానీ ఉమ్. మొత్తానికి కూడా రాయలా. ఉమ్. పంటకి ఇదివరకు జగన్ గారు ఉన్నప్పుడు పసుపుకి 7 లక్షల రూపాయలు ఇచ్చారు, ఉమ్. 80,000 70,000 ఇచ్చారు. ఉమ్. ఇప్పుడు హెక్టార్కి వచ్చేసి 25,000 అన్నారు. ఉమ్. ఓకే. అప్పుడు ఎకరానికి వచ్చేసి 15,000 అట్లా పడుతుంది. 15,000 అట్లా. అట్లా పడుతుంది. మరి ఇంకా జగన్ ఉన్నప్పుడు ఏమైనా పడ్డాయా? జగన్ ఉన్నప్పుడు మాకు బాగానే పడ్డాయండి. ఏమొచ్చారు? వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చి పంట నష్టం జరిగినా మాకు వరికి డబ్బులు పడ్డాయి, పసుపుకి కానీ మినుముకి కానీ చెరుకు కానీ అరటికి కానీ అన్నిటికీ 70,000 80,000 కాడికి పడ్డాయి. 70,000 80,000 పడ్డాయా నష్టపరిహారం? ఆ నష్టపరిహారం లంక పొలాల్లో వాళ్ళకి ఆహా. అట్లా పడ్డాయి. మొత్తానికైతే బాగా చేశారు. బాగా చేశారు.